ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ పోరాటం ఇక ముగిసినట్టే. నిన్న శుక్రవారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ సేన 24 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కోల్కతా బౌలర్ల దాటికి 18.5 ఓవర్లలో కేవలం 145 పరుగులకే కుప్పకూలింది. మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ 56 పరుగులతో మెరుపులు మెరిపించిన జట్టును గెలిపించలేకపోయాడు. అలాగే టీమ్ డేవిడ్ 24 పరుగులతో కీలక సమయంలో అవుట్ అయ్యాడు. ఓ పక్క స్టార్ బ్యాటర్లంతా తక్కువ స్కోర్ కే వెనుదిరగడంతో ముంబైకి మరో ఓటమి తప్పలేదు. కోల్కతా బౌలర్లో మిచెల్ స్టార్క్ కు 4 వికెట్లు, వరుణ్ నరైన్ రసెల్ తలా 2 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ 19.5 ఓవర్లలో 169 పరుగులకి ఆల్అౌట్ అయింది. వెంకటేష్ అయ్యర్ 70 పరుగుల టాప్ స్కోరర్ గా నిలవగా మనీష్ పాండే 42 పరుగుల మోస్తరుగా రాణించాడు. ఇక ఈ ఓటమితో ముంబై ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతయ్యాయి. ఇక ఈ మ్యాచ్ ఓటమి అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండే స్పందించాడు. ఈ మ్యాచ్ లో మా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చిన బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమికి కారణమైందని హార్దిక్ పాండే తెలిపాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత వికెట్ మరింత మెరుగైంది, డి వచ్చింది. ఇక మా తప్పిదాలేంటో విశ్లేషించుకుంటామని హార్దిక్ పాండ్యా తెలిపాడు. మొత్తానికి బ్యాటింగ్ వైఫల్యం అలాగే భాగస్వామ్యాలు నమోదు చేయకపోవడంతో పాటు వరుసగా వికెట్లు కోల్పోయాం. టీ20లో పార్ట్నర్షిప్ రాకుంటే గెలవడం చాలా కష్టమని హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఇకపోతే ఈ సీజన్ లో నా ముందు చాలా ప్రశ్నలు ఉన్నాయి, కానీ వాటికి తర్వాత సమాధానం చెబుతానని ఇలాంటి సమయంలో ఇక్కడ మాట్లాడలేనంటూ హార్దిక్ పాండ్యా తెలిపాడు.